నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. నిజామాబాద్ జిల్లా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుటుంబీకుల రైస్ మిల్లులపై పౌర సరఫరా శాఖ అధికారులు దాడి చేసి తనిఖీలు నిర్వహించారు. గత 2 సీజన్లకు కలిపి 50,732 టన్నుల ధాన్యాన్ని అధికారులు మిల్లులకు అప్పగించారు. అయితే 33,228 టన్నుల ధాన్యం బకాయి పడినట్లు సమాచారం. ధాన్యం స్వాధీనం చేసుకునేందుకు అధికారులు మిల్లులకు వెళ్లారు. అయితే అక్కడ ధాన్యం లేకపోవడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. ఈ ధాన్యం విలువ 9 కోట్లుంటుందని అధికారులు చెబుతున్నారు. రైస్ మిల్ రొటీన్ చెకప్లో హైదరాబాద్ నుంచి వచ్చి ఈరోజు ఇక్కడ ఒక 4 రైస్ మిల్స్, ఒకటి ధన్విక, ఆమిర్, రాహిల్, రాసు, ఈ 4 రైస్ మిల్లు ఇక్కడ చెక్ చేయడం జరిగింది. ఇక్కడి ప్యాడీ అంతా ఆల్రెడీ డిఎస్ఓ ఆర్డర్ ప్రకారం వేరే రైస్ మిల్స్కి షిఫ్ట్ చేయడం జరిగింది. కొంత ప్యాడీ ఉంది, కొంత షార్టేజ్ ఉంది, కొంత ప్యాడీ ఉంది. తర్వాత ఇక్కడ రైస్ కూడా ఉన్నాయి. ఆ రైస్ కూడా పీడిఎస్ రైస్ కింద సస్పెక్ట్ చేస్తా ఉన్నాం. మేము డీటీకి హ్యాండ్ ఓవర్ చేసినాం. ఆయన శాంపుల్ పంపి దాని మీద పీడిఎస్ రైస్ సంబంధించి యాక్షన్ తీసుకుంటాడు. తర్వాత ఇది ఆర్కమ్కు పంపినమని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఆర్కమ్ ఆల్రెడీ పారిపోయి ఉన్నాడు. ఆర్కంలో ఇంతకుముందు ఒకసారి మేము చూసినప్పుడు అక్కడ ప్యాడీ లేదు. ఆర్కమ్కు ఏదైతే ప్యాడీ ఇచ్చారో వాళ్ళు ఆల్రెడీ అమ్ముకున్నట్టున్నది. వాడు పారిపోయినాడు. దాని మీద కాంప్లీట్ ఇవ్వమని డీటీకి కూడా చెప్పాను. ఈరోజు కాంప్లీట్ ఇస్తున్నాడు దాని మీద. ఇక మిగతా రైస్ మిల్ ఎక్కడైతే ప్యాడీ మిల్ పోయిందో అవన్నీ చెక్ చేయాల్సి, ఇన్స్పెక్షన్ చేయాల్సింది. ఫర్దర్గా దాని మీద మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం.